రోజుల నుంచి ఉంటున్నారు అక్కడ? సార్ ఓ, మీరేంటి ఇక్కడ? అంటే వాళ్ళది బెంగళూరు అంటేని మా చుట్టాలు కూడా ఉంటున్నారు. వీళ్ళది బెంగళూరు కాదు సార్, బెంగళూరు చుట్టుపక్కల ఉంటారు. ఓహో. మిమ్మల్ని డానియల్ గారు ఎక్కడ వెతుకుతున్నారండి? ఓ వెళ్తాను, ఊరినే అమ్మాయిలు కాసేపు మిమ్మల్ని- మాట్లాడతా. అమ్మాయిలు మిమ్మల్ని పిలుస్తున్నారండి, మీరు రండి. ఇప్పుడే వస్తానండి. సరే. రే వాసు, ఇలా రా. ఏంటి కాసేపు తిని చూసుకుంటూ ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. అని పోలే నాకే చెప్తానంటే. అలా కాదురా, మన పెళ్ళికి వచ్చారు, మనమే కదా చూసుకోవాలి. కాసేపు చూసుకోరా, నేను సరే ఇప్పుడే నువ్వు వెళ్ళు, వస్తాను. నేను చూసుకుంటాను. మీరు రండి. నేను వచ్చింది కూర్చోడానికి అలా కాదు. కాదండి, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రే ఏంట్రా, ఏమైంది? అరే ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నారా, ఎవ్వరూ కాలిఫ్ చేయట్లేదు. ఏదో ఒకటి చేయరా, ఇక్కడ చాలా టెన్షన్గా ఉందిరా. అరే నువ్వు మరీ అవ్వకరా, నేను ఉన్నా కానీ అని చూసుకుంటా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గర. మరి ఆ అమ్మాయి ఇంటికే తీసుకొచ్చారా? అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావరా? మరి ఏం చేయమంటావురా, ఆఫీస్కి వెళ్తే ఏవో ఒకటి చూసేసాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వైజాగ్ స్టార్ట్ అయ్యాను. ఈలోపు ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఓకే సర్లే, ఏదో ఒకటి చేసావు. ఇదేం బాగాలేదయ్యా బాలా. ఏంటి సార్, ఏమైంది? ఏమైంది సార్ ఏంటయ్యా? నీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్, ఏ ఆఫీస్ ఫ్రెండ్స్ కదా? మాకేం పార్టీలు గట్టా అక్కర్లేదా? మీకేం కావాలో చెప్పండి, మన వాళ్ళు ఉన్నారు కదా, తెప్పిస్తాను. ఎక్కడా? తెప్పిస్తే సరిపోద్దేంటయ్యా? కంపెనీ అక్కర్లేదా? మన ఈవో గారు ఉన్నారు కదండి. చచ్చా, ఆ నసగాడితో నేను తాగనయ్యా. శ్యామగడ్ పెద్ద గొడవ చేస్తున్నాడు, నువ్వు వచ్చి కంట్రోల్ చేయాలి. రా, నువ్వు రారా. ఇప్పుడే సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, బాలాకి బొత్తిగా మర్యాద తెలిసినట్లేదే. వాసు, ఏంట్రా? కొంచెం తన్ను కూడా మీతో పాటు జాగ్రత్తగా తీసుకొని రారా. సర్లే నువ్వు వెళ్ళు. పదరా బాబు, వస్తారులే పద. తీసుకొచ్చి. రండి, సర్లే రండి. ఇదిగో ఇదిగో కొంగు ఇరుక్కుపోయింది చూసుకో. అయ్యో ఇస్త్రీ పోయి ఉంటుందేమో. చీరలు కట్టేసుకుంటారు కానీ ఇంకేం చూసుకోరు. లోపల రండి. మీ నాన్న చనిపోయాక నేను నిన్ను పెంచకపోతే నువ్వు ఇంత తోటి అయ్యేవాడు అంటరా. సరే సర్లే, నీ కూతురు నీ కుటుంబం, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం బాగా పట్టించుకో. అల్లుడు వస్తాడు కదా, కాళ్ళు కడిగి నెత్తింది అనుకో నీళ్లు. రండి బాబు గారు. రారా. నమస్కారం. రండి లోపలికి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి రిసీవింగ్ ఏంటి? మగపిల్లల్ని ఎలాగైనా రిసీవింగ్ చేసుకునేది? మీరు మాకు చేసిన మర్యాదల కంటే మేము బాగానే చేసామనండి. ఏం మర్యాదలు? ఏం చేశారు మీరు? పెళ్లి కార్లన్నీ మేము పెట్టించుకున్నాం, బ్యాండ్ మేళం భోజనాలు అన్నీ మేము చూసుకున్నాం. కనీసం ఇక్కడ రిసీవింగ్లో కూడా రాకపోతే ఎలాగా? కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఏమైంది నాన్న, లోపలికి వెళ్తే పని అయిపోతుంది కదా. పదండి. ఉండరా, నీకేం తెలియదు. పెద్దానికి అలా వెనకేసుకురాకు. కాళ్ళు కడగడం లేదు, గంధం పూయడం లేదు. అబ్బాబే ఏంటిది అంతా? ఇప్పుడు ఏంటి, కాళ్ళు కడగాలి అంతే కదా? సన్నాసి నువ్వు కాదు, ఆళ్ళు నీ కాళ్ళు కడగాలి. పరువు తీసేస్తాడే. ఎవరి కాళ్ళు ఎవరికి అడిగితే ఏముంది నాన్న? సారీ సార్, నన్ను క్షమించండి. పొద్దున ఏదో కంగారులో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. అబ్బే భలేటోడివే, నేనేం ఫీల్ అవ్వలేదు బాబు. ఎంతైనా నువ్వు మా అల్లుడివే కదా. పొద్దున నీ కాడకు వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో ఇప్పుడు వేస్తున్నా. ఎరా ఏంట్రా అని మాత్రం ఇదే మగ పెళ్ళోళ్ళని రిసీవ్ చేసుకునేది ఇలాగేనా? మన ఫ్యామిలీ పరువు తీసేసినావు కదరా. ఇదిగో బావగారు, మీరు ఏం పట్టించుకోకండి, రండి ముందు లోపలికి వెళ్దాం రండి. ఇది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే చూసి నేర్చుకో. మా తమ్ముడికి ఏం తెలవదులండి, మీరు రండి. ఇంకెప్పుడు తెలుసుకుంటాడండి? జాంగ్రీలు ఎలా ఉన్నాయి బా? చండాలంగా ఉన్నాయి. మాయ కొట్లయే
నేను తిండా. ఎరా ఆడి ముందే తినకపోతే అరగదా మీకు? అమ్మా బుచ్చిగాడు వచ్చాడా? ఏమోరా పొద్దుటి నుంచి కనపడలేదు. ఇదిగో పాలు తాగు. పెళ్ళయ్యేదాకా ఏవి తింటాకున్నది మళ్ళీ తాగు. సర్లే కానీ ఆడొస్తే నా దగ్గర రమ్మని చెప్పే. అదేంట్రా అస్తమానం బుచ్చిగాడు అంటున్నావు? రేపు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేసి ఆడితోటి కాపురం చేస్తాడా ఏంటి? బాగా చెప్పావు బాప. పొద్దుటి నుంచి ఆడి కోసం కింద మీద ఆడిపోతున్నాడు వీడు. నేను గుర్తున్న వీడికి. వెంకట్రావు గారు మీ మొదటి కోళ్ళు బాబుని వేసుకొచ్చి పెద్ద గొడవ చేస్తుందంట. మొదటి కోడలు అంటాడేంటి? మనం తాగుతుంటే ఇడిగెత్తుందా? మధ్యాహ్నం మీ ఓడి తీసుకున్న అమ్మాయి మీ మొదటి కోళ్ళు అంట. ఆ బాబు కూడా మీ ఓడికి పుట్టాడంట. అక్కడ పెద్ద గొడవ జరుగుతుందండి బాబు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు బాబాయ్. రే బాలా, వీడి ఇంకా మీ బాధ్యత, మీరే చూసుకోవాలి. నాకు బస్సుకి టైం అవుతుందండి. ఆగండి ఏంటి మిమ్మల్ని? రేయ్. ఎవరు నువ్వు? నీకు మామిడికి జత ఏంటి? ఆ? శైలజ గారు చెప్పు. మిమ్మల్ని. రేయ్, నన్ను ఎవరు ఈ ఒకసారి అమ్మాయి? దీన్ని ఎత్తుకున్నాను. ఏ, 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 ఏమండి శైలజ గారు? ఎవడీడు? మీ మనోడంట ఆ. ఈయన మనవడేంటి? ఏమండి శైలజ గారు? ఏమండి ఆగండి మిమ్మల్ని. ఎవరు అమ్మాయి? అదేం లేదమ్మా, సరోగసి అని. క్రిస్తవుల అమ్మాయా? అయ్యో క్రిస్తవుల అమ్మాయి అంట. మన అమ్మాయి కూడా కాదు. ఏంట్రా ఇలా చేస్తావు? అది క్రిస్టియన్ కాదమ్మా. ఏయ్, 10 నిమిషాల్లో పెళ్ళెట్టుకుని ఈ పిల్లని కలపోతావేట్రా? ఏంటిదంతా చెప్పు. నాన్న అదేం లేదు నాన్న, నేను చెప్తాను కదా. ముందు ఆగండి. మీ ఇద్దరు చెప్పండి. మీ ఇద్దరికి తెలియకుండా జరుగుతుంది ఇదంతా. ఇదంతా మీ తండ్రి కొడుకులు ఆడుతున్నారు. ఏటే డ్రామాలు ఆడటం ఏంటి? రే ఒకసారి నేను పట్టుకోరా, పట్టుకో. ఏటే పోరాడాలంటే ఏమనుకుంటున్నారు? ఏటే అనుకోవడానికి ఉంది ఇక్కడ తాటాకులో కనపడుతూనే ఉంది కదా అందరికీ. మామయ్య గారు ఒకసారి నేను చెప్పే. నువ్వు వర్షాలు కలుపుకో. ముందు విషయం ఏంటో తెలిసి చెప్పండి. ఏడు తేల్చేది అసలు ఏడీడు? ఎరా ఎంత మొక్కనా? ఎప్పుడు ఈడితో పాటే తిరుగుతావుగా? నువ్వన్నా చెప్పాలిగా ఈడికి. అదే చెప్తున్నా బాబాయ్. ఎవరు? నీకు ఈ సంగతి ముందే తెలుసు కదా? నీకు ఇష్టమని కష్టపడి రొయ్యల కూర కూడా నేర్చుకుంది. నువ్వేంటమ్మా బాబు ఇలా చేసావు? ఆపై నీ రొయ్యలు కోలా. ఇప్పుడు అది ముఖ్యమైపోయిందా నీకు? రేయ్, 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 హనుమంతరావు. రేయ్, నువ్వు లేకరా రే. నేను ఉన్నానుగా, నన్ను కేకేయచ్చు కదా. లేదన్నయ్య. నేను మాట్లాడతాను కానీ నువ్వు ఆగు. సరే కానీ నువ్వు ఉండే. ఏమయ్యా పెద్ద మనిషే, ఇందాక కాళ్ళు కడగలేదని దువ్వలా ఎగిరేసినావు. ఇప్పుడు చూపించు నీ పెద్దరికాన్ని. రే ఎన్ని మాట్లాడుతున్నారన్నావా? ఏం చేసావు చెప్పరా? ఏం ఒక్క 10 నిమిషాలు అందరూ లోపలికి వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లోపలికి వచ్చేది ఏం లేదు. నలుగురిలో పడ్డ మచ్చ నలుగురిలోనే తేలిపోవాలి. అది కాదండి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇక్కడే చెప్పు. తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడాలి బాలా? అదేదో ఇక్కడే చెప్పే. సార్ మీరు ఉండండి సార్. ఏంటి బాలా ఇదంతా? అందరూ వాడు నీ కొడుకు అంటున్నారు. వాడు నీ కొడుకు కాదు. చెప్పు. ఆడు నీ కొడుకా కదా? చెప్పరా ఈడు నీ కొడుకు కాదని? నా మీద ఒట్టేసి చెప్పరా నీ అది కొడుకు కాదని. కాదమ్మా. చెప్పబోయా బాలా? అడుగుతున్నారు కదా. అవును నా కొడుకే. భాగ్యలక్ష్మి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు భాగ్యలక్ష్మి. అరువు తీసేది చాలేరా, ఇంకేముంది మాట్లాడానికి? మాయా కింద మన వాళ్ళంతా మందులో కూర్చున్నారు. ఆకేసేమంట మరి. ఇంకేమేస్తావు? అందరం కలిపి పెద్ద ఎత్తరా కేసాడు కదా. ఇంకా చూస్తా నించుంటావేంట్రా? పద పద. ముందు నేను తనాలి. గవర్నమెంట్ జాబ్ అని చంపేశాం. బోర వెంకట్రావు తల కొట్టేశావు కదా. రా నించుంటావేంట్రా? ఏమే చిన్నప్పుడు ఈడి బాబు జేబులో దొంగతనంగా బీడీలు కాల్చేవాడు. ఈడు నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో. పోయింది వరడు అచ్చి అమ్మ అప్పారావు కుటుంబం పరువు ఈ రోజుతో పోయింది. రేపటి నుంచి ఎవడన్నా గడప తొక్కుతాడా? దండలు ఎందుకు? డెకరేషన్లు ఎందుకు? అర్ధరాత్రి పూట గుమ్మానుకున్న తోరణాలు తెంపకూడదండి, అశుభం. ఇంకేం అశుభం? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా.
రేపటి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తలెత్తుకొని తిరగలను నిన్ను నిన్ను అసలు మాలే ఉన్న పట్టాడికి ఆకలిస్తున్నట్టుంది. అయినా బాలు ఇలా చేస్తాడనుకోలేదు. అమ్మో, మీరైనా గట్టిగా బుద్ధి చెప్పుండాల్సిందండి. అంటే అమ్మాయి అబద్ధం చెప్తుందేమో అని ఆగా, లేకపోతేనా ఇంకేం తెలియాలి, సంకలో బుడ్డోడితో సహా వచ్చేస్తేనే. అయినా బాలుని మీరెనకేసుకొస్తున్నారేంటి? నిజం చెప్పండి. హలో, ఆ, ఈ విషయం మీకు ముందే తెలీదు? చచ్చా నాకు తెలిస్తే ఊరుకుంటానంటే అమ్మాయికి అన్యాయం జరిగించేవాడిని ఇక్కడ దాకా రానిచ్చేవాడినా, అప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేవాడిని. నేనే నిన్నే షాక్ అయిపోయాను. అందుకే మెత్తగా కనిపించే వాళ్ళని నమ్మకూడదంటారు. నువ్వు ఇంకా మెత్తకుంటావు కదే. అయినా ఇక్కడి నుంచి మీరు ఆ బాలతో తిరగడం తగ్గించేయండి. అసలు అతను ఇంటికే రానివ్వకండి, వదిలిపోద్ది. ఇంకా ఎన్నున్నాయో ఏంటో ఇలాంటి. ఏమే పొద్దస్తమానం నీ స్నేహితురాలు మధుబాల గురించేనా? ఇక్కడ మన బాల వచ్చాడు, కాఫీ పెట్టు. ఓహో పాలేవా, పర్లేదు. నేను నిన్ను నమ్మాను చూడు. ఓహో కాఫీ వద్దా, పర్లేదు. ఛీ, అరే బాలా బాలా బాలా, అరే అరే. మన బాల ఏం చేశాడు కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. వినడానికే ఉందిరా, పరువు మొత్తం తీసాడు మీవాడు. వీడు చేసిన పనికి గుండెల్లో గుడికేసినట్టు వంగున్న నించున్న గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ బాబాయ్ అది గ్యాస్ నొప్పి అంటే బాగా తింటే వస్తుంది, పక్కోడి రగడా. అలాగే గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియనంత ఏదోని కాదు నేను. కాదులే, ఈ బోడి వైద్యం ఊళ్ళో వాళ్ళకి చెయ్యి, నాకు కాదు. ఏమే ఇడేం చేశాడో తెలుసా? మొన్న గున్న వాళ్ళ ఇంట్లో తల్లికి జ్వరం అని పిలిస్తే వెళ్ళి పిల్లకి పెర్ర మీద ఇంజక్షన్ చేసి వచ్చాడు. అంతటి పనివాడు. మళ్ళీ నాకు చెప్తున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, మన ఊర్లో నిన్ను కొట్టేవాడు, నీతో మాట్లాడగలిగినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పు. చెప్పు, ఏదో చెప్తా అన్నావుగా, చెప్పు. అది బాబాయ్ చెప్తున్నాను. ఇప్పుడు నీకు అన్ని విషయాలు మంచి పట్టుంటుంది కదా, అలాగే ఇప్పుడు మన పురాణాలు ఉన్నాయి కదా. అదే మహాభారతం, రామాయణం. అయ్యాయి. ఆ పురాణాల్లో అంటే ఆ కాలంలో మహారాజులకి రాణులకి పిల్లలు పుట్టకపోతే మునులని మహర్షులని నమ్ముకునే వాళ్ళంట కదా. అప్పుడు మునులు వచ్చి ఆ రాణిగారికి పిట్టలు ప్రసాదించి వెళ్ళిపోయేవారంట. మనోడు చేసింది అలాంటిదే. ఇప్పుడు దుబాయ్లో మహారాణి లాంటి ఆవిడకి పిల్లలు లేకపోతే ముని లాంటి మనోడు ఆమెకు బాబును ప్రసాదించాడు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మేడం, లేకపోతే బీపీ పెరిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ప్రశాంతంగా ఉంటాం, కూతురు జీవితం ఇలా అయిపోతుంటేనే నాశనం అయిపోతారు యదవులు. నిన్న పొద్దున యదమోహన్ చూసినప్పటి నుంచి ఒకటే దడ, ఒకటే కంగారు, ఒకటే నీరసం. ఎంత ఉందమ్మా బీపీ? నాన్న అంతా బానే ఉంది, నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా, నేను చూసుకుంటా. మీ పేరు? బాలమురళీ కృష్ణ. బాబుకి ఎన్ని మంత్స్? 9 months. ఇదిగో తీసుకోండి, అలా కూర్చోండి, పిలుస్తాం. సరే అండి, కొంచెం తొందరగా వచ్చేలా చూడరా. అలాగేనండి. డాక్టర్ ఉన్నారా? లేరు మ్యామ్, ఈవినింగ్ వస్తారు. ఓకే. బాబును ఒక గంట లోపల పెట్టమన్నారండి డాక్టర్. జెంట్స్ని లోపలికి అలౌ చేయమండి, ఓన్లీ లేడీస్ మాత్రమే.
లేడీస్ ఎవరు లేరండి, మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. 1 గంట అంతే అమ్మా. కుదరదండి, బేబీస్కి లోపల మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్తే వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పోనీ మీరు పట్టుకెళ్ళండి, 1 గంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను నా డ్యూటీ చేయనా మీ డ్యూటీ చేయనా? అసలే మా లేడీ డాక్టర్ తిక్కల్ది. అలా వెళ్ళి కాదండి, ladies ఎవరైనా బాబు బాగా తీసుకురండి. ఏడుస్తున్నాడు. కుదరదండి. ఒంట్లో బాగాలేదనే చెప్తున్నాను కదండి ఇంత దూరం అర్థం తీసుకొచ్చింది. చేసుకోరేంటి? మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా జెంట్స్ మీరు ఇలా అంటే ఎలా అండి? కుదరదు అనుకోండి. మీరు వెళ్ళొచ్చు. అంత బానే ఉంది. వారం తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి తీసుకురమ్మన్నారు. సరే. ఈసారైనా బాబు తల్లిని తీసుకుంటా. బాగి, బాగి, ఒక్కసారి ఆగు బాగి. బాగి, నేను చెప్పేది విను బాగి. ఏంటి వినేది? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, తనని పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ నన్నెందుకు కలిసావు? నన్నెందుకు ప్రేమించానన్నా? నన్నెందుకు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా? ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిన్ను, కలిసి బ్రతకాలనుకున్నది కూడా నీతోటే బాగి. వీడు నా స్పర్మ్ డొనేషన్ వల్ల పుట్టాడు, కానీ నువ్వు అనుకుంటున్నట్లు కాదు బాగి. హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈ రోజు మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఆహాహాహా. ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు? ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు అంతలేండి. రండి, ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా. అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. అది నమస్తే మాయ గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఫేవర్ సార్. రండి రండి లోపలికి రండి. పదండి. ఈయనేంటి అడ్డంగా? అయ్యి బాబోయ్, లైకులు తెగొచ్చేస్తారేంటి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో ఓటించారు, ఈవో గారు జాంగ్రీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అవసరమా? లైవ్ అప్డేట్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి, 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు డ్రెస్ చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి పట్టించుకో. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్లు జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలో జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్. అది బాలగడితో లేచిపోయిందని మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి, ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటిదే నా ఇల్లు? మీ పాసులకు పిండబట్ట ఇదేనా ఇల్లు? దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి.
వెంకట్రావు గారి కాల్ వచ్చిందండి. బాబాయ్ బాబాయ్ ఏడ్రా వెంకట్రావు గారు మీ కాల్ వచ్చిందండి. కోడ్లో నీతో చెప్పారా? చెప్పక్కలేదు, ఊరంతా తెలుసు కదేటి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు. ఏమా నీకేమో బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఏమైపోయా? నీకు మామిడికి ఏమైనా గొడవలు ఉంటే మాతో చెప్పుకోవాలి కానీ పిల్లాన్ని అలా పందిట్లో వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బాబాయ్, నేను చెప్పేది నేను ఒకసారి. ఇంకెవరు చెప్పింది అన్నారా? ఇక్కడ నుండి అంతా నేను చెప్పినట్టే జరగాలి. ఓరిమి మో మాటలకు మంట మాట్లాడే. నువ్వేం కన్నతండ్రవయ్యా? కూతురు జీవితాన్ని ఇలా గాలికోలేతావా? తండ్రి అయ్యో అది కాదండి. ఇంకేం కాదు. అయిపోయింది బావా, పాత కోడల్ని పట్టించుకోకు, కోడలు లోపల తీసుకెళ్ళు. ఏమే ఆ బట్టలు వాకినట్టు ముందు కుంకుమ బొట్టంటే కోడలు లోపల తీసుకెళ్ళి. కుంకుమ బుట్ట మీరు అనుకున్న అర్థమైంది. క్రిస్టియన్స్ బొట్లో పెట్టుకోరు. ఒకసారి పెట్టుకోమా మా కోసం. అంటే మొదటిసారి కోళ్ళగా గడప తొక్కుతున్నావు కదా, భాగ్యలక్ష్మి ఒకసారి. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నీ కోడలు తెచ్చేసుకున్నావేటి? మొన్న కూతురు ఎక్కడా? ఏటే పొద్దున్నే సొంటూరు పాకలో సారాగా తాగొచ్చావా? ఈ అమ్మాయి ఎక్కడ ఎందుకు ఉంటది? ఆ రోజు మీ ఓడు మా ఇంటికి రాకపోయి ఉంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండుండేది. ఏదో మందెట్టేశాడు మీ ఓడు. మా ఊడు మీ ఇంటికి వచ్చాడా? ఈ డాడింటికి వెళ్ళమంటే అదేదో డబ్బులు ఇవ్వాలని వెళ్ళాడు. అయితే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట. నా ఇంట్లో నాకేం తెలియడం లేదు బాబోయ్. నా మాట ఇండేవాడే లేడు. నేను ఉండను. పోరాడాలో పొరం మొత్తం తీసేయండి. ఇదేంటి మాకు సమాధానం చెప్పకుండా లోపలికి తలుపు వేసుకుంటాడు ఆడగులోలాగా? బాబాయ్ కల్తీ బాబాయ్ అడిగో వచ్చాడు. ఏంటండి ఏమైంది? నా కూతురు ఎక్కడ దాచి? మీరేంటండి ఇక్కడ శైలజ గారు? అలా చూడకయ్యా బాల. నీ ఆవిడని మీ మాంగారిని తర్వాత పలకరితూగానే ముందు మర్యాదగా మా అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పు. భాగ్యలక్ష్మి భాగ్యకి ఏమైంది సార్? ఒరే అవన్నీ తర్వాత ఇట్రారా, మీ నాన్న లోపలికి గడేసుకున్నాడు. నాన్న అలుపుతి నాన్న. నాన్న ఈయనెవరు ఇక్కడ పడుకోబెట్టారు? దోమలు తెక్కొట్టేస్తున్నాయి. తలుపు తెస్తున్నాగా ఏటా కంగారు? నువ్వేటే పూనకు వచ్చిందల్లా తలుపు పట్టుకో బాధేస్తున్నావు. లోపలికి వెళ్ళి గడేసుకుంటే భయం వేసిందండి. అదే నలుగురితో మాట్లాడుతున్నాను కదా, లుంగి లోపల డ్రాయర్ వేసుకోలేదు, లోపల కూడా చేసుకున్నాను. ఇదిలో వేసుకోమంటావు ఏంటి? ఇప్పుడు చెప్పరా ఏంటి నీ కంగారు? మా అమ్మాయిని ఎక్కడ తెచ్చాడో చెప్పానండి. అసలు భాగ్యకి ఏమైందో చెప్పండి మీరు ఫస్ట్. మేము అడిగింది మళ్ళీ మమ్మల్ని అడుగుతావు? చెప్పరా. బాలగాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. వాడు ఇప్పుడు ఎత్తే పొజిషన్ లేడు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది కదా భాగ్యలక్ష్మి ఇక్కడ పెద్ద హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. ఆల్రెడీ పెద్ద డాక్టర్ కూడా మాట్లాడేసిందంట. గంటలో ఆపరేషన్. రే బాలా, భాగ్యలక్ష్మి సిఎంసి హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోబోతుందంట. ఏం మాట్లాడుతున్నావు? ఇదేంటి మా అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? అలా చెప్పకుండా పారిపోతారు అడుగుతుంటా. ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ ప్రస్తుతం బాలాగారి ఇంటికి చేరుకుంది. ఆపండి మీ గోళ. బాలగా సార్ బాల బాల మాయ గారు అనయ్య బయటకు వెళ్దాం. చూసారా చూసారా ఈవో గారు సిగ్గు లేకుండా కాబోయే మామగారిని కార్యక్రమాన్ని ఆహ్వానించారు. వెంటనే మామయ్య గారు నేరుగా డ్రైవింగ్ సీట్ వైపు దూసుకెళ్తున్నారు. పులిగోరు మామయ్య గారు పక్కన ఎక్కారు. బాలాగారి నాన్నగారు మనవణ్ణి మరి ఎక్కారు. మెరుపు వేగంతో బండి బొమ్మ సెట్ దాటింది. అలా దుబాయ్ ఆవిడ చావు మా చావుకొచ్చింది. నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను కానీ ఇలా ఇప్పుడు జరగలేదండి. అందుకే కంగారులో ఏం చేయాలో తెలియక ఏం చేయకుండా ఉండిపోయాను. ఇలాంటి పనులు చేసేటప్పుడు కంగారు పడకూడదు, సిగ్గుపడాలి. చేస్తే రక్తదానం చేయాలి లేదా అన్నదానం చేయాలి కానీ ఈ దానాలేట్రా పిండదానం అని. అసలు మన ఇంట వంట ఉన్నాయాలంటే మరి అలా తీసిపారేకండి సార్. ప్రపంచంలో పిల్లలు లేక బాధపడుతున్న ఎంతో మంది ఈరోజు పిల్లలు కలిగి సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మీ అబ్బాయి. మీ అబ్బాయి లాంటి వాళ్ళు. అయినా ఇది ఈ రోజుది కాదండి, మన పురాణాల్లో ఎప్పటి నుంచో. చచా ఆ బూతు బాగోతాం మళ్ళీ ఎతకో. నీడు కూడా అదే చెప్పాడు. నాకు చెప్పింది కూడా ఈడే.
సారీ సారీ అయిపోయారు. మరే ముక్కేదో నాకు అప్పుడే చెప్పచ్చు కదా. చెప్పడానికి బాగానే ఎక్కడ చెప్పినిచ్చారు బాబాయ్. ఎవడికి నచ్చిన స్టోరీ వాడు రాసేసుకున్నాడు. వాడు తలుచుకుంటే ఆ బాబుని ఏదోలా వదిలించేసుకోవచ్చు, కానీ వాడు ఆ పని చేయలేదు. నేను ఆ రోజు చేసిన తప్పో కాదో నాకు తెలియదు, కానీ వీడిని అలా వదిలేయటం మాత్రం తప్పు అనిపించింది. ఆ తప్పు చేయటం ఇష్టం లేక ఆగిపోయాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం లేదా బాలా? నీ తొట్టిలో మట్టి. సారీ బాలాగారు, ఆ రోజు భయంలో మీ గురించి ఏదేదో అనేసుకుని తొందరపడ్డాను. అవన్నీ వదిలేయండి ఇంకా. మరి బాబు పరిస్థితి? బాబు గురించి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మేమిద్దరం ఒక డిసిషన్కి వచ్చాము. మేమే పెంచుకుంటాం. మేమా? మేమేటి? ఏం మాడుతున్నది? మీకు ఇంకా అర్థం కాలేదా? నేను బాలతోనే ఉంటాం. అది కాదు ఆడు. రే హనుమంతో, ఆ పిల్లల మొండికేసుకుని కూర్చుంటే మనం మాత్రం ఏం చెప్తాంలే కానీ. సర్లే, అయినా మీ ఓడి గురించి బయట అంతా అనుకుంటున్నట్టు అదే ముందేదో అమ్మాయితో ఎపైరు అది ఇదేనే అలానే బాగుంది చెప్పుకోవటానికి, అదే ఉంచేసేయండి. ఇది మాత్రం బయట చెప్పకండి, చాలా దరిద్రంగా ఉంది. ఎరా హనుమంతో? సర్లే, నువ్వు ఒప్పుకున్నాక నేను ఒప్పుకోక చస్తానా? సర్లే, కాకపోతే ఆ బాబు ఒక్కడే సమస్య. ఆడు మీ వాడికి సరిగ్గా పొట్టలేదని తేలిపోయింది. ఆడిని ఎక్కడన్నా వదిలేస్తే ఎక్కడో పెరగాల్సిన కర్మ ఆడకేటి. ఏ సొంత కొంప ఉంది, 4 ఎకరాలు భూమి ఉందో, 10 రూపాయలు ఆడికి ఎట్లా పెట్టి. ఇప్పుడు 10 రూపాయల కింద ఉంటుంది. రేపు పెద్దాక ఆస్తుల్లో సగం పట్టుకుపోతే ఏదైతే ఏంటి, ఈ నా తమ్ముడికి మనవడంటే నా ఇంటికి మనవడే. ఏది పొద్దున్న ఇసుక బాగానే లాగేశావు, ముందు నాకు కొలిసి లాగి. ఇదిగో నా మనవడికి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. మొత్తానికి ఈ పులిహోర పథకం వీడికి రాసి పెట్టుంది. అలాగలేరా, నీ చూసుకుంటాలే. రండి రండి, చదివింపులు ఇటు, భోజనాలు అయితే ఇటు. నువ్వు ఆ చదివింపులు గోల మాని. అలాగే లేరా హనుమంతరావు, బుర్రుండేసి చేస్తున్నావు ఈ పెళ్ళి. చూస్తూ చూస్తూ పిల్లోడు నోటేట్రా. ఆ పిల్లోడు మనం అనుకున్నట్టు కాదు, విషయం వేరే ఉంది అక్కడ. నువ్వు ఆగ్రాన్మంతో అవును పిల్లాడు ఉన్నాడు, ఆడు ఎలా పుడితే ఏంటంట, మా పిల్ల మా ఇష్టం, అయినా మాకు లేని దొరద నీకెందుకంట. చదివింపులుంటే ఇట్టెళ్ళు, భోజనం చేయాలంటే అట్టెళ్ళు. ఒకవేళ నీకు తోసుబాటు కాకపోతే ఆకు మీద ఐటమ్స్ అన్ని పట్టయ్యో లేదో లెక్కేసి నాకు చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఇలాంటివి పడాలనే నేను ఒప్పుకోలేదు, నువ్వు పుసుక్కుని ఒప్పేసుకున్నావు. నేనేం ఊరికే ఒప్పుకోలేదు. ఆ కుర్రోడు చేసింది ఏంటదే? అదేదో సరువు గోష అంట. ఏదో గోషే, అదేందో నాకు సరిగా అర్థం కాలేదు కానీ దాన్ని ఎలా మాత్రం నాలాంటి పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుందిరా. ఏ సంబంధం లేని ఆ బాబునే వదలలేదు అల్లుడు, ఇంకా మన అమ్మాయిని వదులుతాడా? అన్నయ్య ఆగాగో, నువ్వేదో ఎమోషనల్ అయిపోయి నన్ను కౌగులించుకోవటం గట్ట వదిలేగానే నేను చెప్పినట్టు నువ్వు మీ ఇంకుడి దగ్గర బెండ్ అయిపోకుండా ఈ పెళ్ళంటే ఇష్టం లేనట్టే ఉండు, లేకపోతే ఇప్పుడు నుంచి ఎక్కేస్తాయి నీ మీదకి. పొద్దున్నుంచి అసలు నవ్వులు పలకరింపులు లేవన్నాయా? అది తగ్గేదేలే. మా అత్తగారు నాకు ఇచ్చారు, నేను నీకు ఇస్తున్నాను. పెళ్ళయ్యాక నీకు ఇష్టమైన ఉద్యోగం చేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చిన బట్టలు కూడా వేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ మాయ్, హిందీ సీరియల్ అర్థమయ్యేలా నాకు కూడా పాఠాలు చెప్పాలి మరి. వెంకట్రావు గారు, అబ్బా పానసకాయ బిర్యానీ అండి, మంచి పాలి కుదిరిందండి. ఎందుకు కుదరదు, తక్కువేటి, ఆకు 300 లాగాడు. ఐస్ క్రీమ్ తిన్నావా? అయ్యో చల్లగుందని తినలేదండి. శివరాకర్ని ఒక ఇల్లు ఎట్టుంటండి, ఇంకా 10 రూపాయలండి. ఏటిద్దాం వస్తానండి. 25 రకాల ఐటమ్స్ పెట్టాం, కిళ్ళి ఒకటి తక్కువ వచ్చిందట యాదవ్కి. అలాగ ఉంటది. రేపు పెళ్ళయ్యాక నిన్ను ఎవండి అని పిలవాలా, బాలా అని పిలుచుకొచ్చా? నీకు ఇష్టం వచ్చినట్టు పిలు. అయితే నేను బాలా అని పిలుచుకుంటా, నాకు ఆ పేరే ఇష్టం. నువ్వు పిలిస్తే నాకు కూడా నా పేరంటే బాగా ఇష్టం. మీకు ఇష్టం, మీకు ఇష్టం, ఇంకేంటి కష్టం, కానివ్వండి ఆయన మహా. బాబు మంగళ వాయిద్యాలు రెడీగా ఉండండి. బాబు సెల్ఫీల్ బ్యాచ్లు సిద్ధంగా ఉండండి. బాబు అమ్మాయి అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా 3 ముళ్ళే వేయండి, తీసుకోండి. మాంగళ్యం తంతు నానేనా. ఇప్పుడేమైంది నాన్న, కాళ్ళు కూడా కడిగారు కదా.
పొద్దు నుంచి చూస్తున్నాను ఓ నవ్వు లేదు ఓ పలకరింపు లేదు ఏదో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నట్టుంది ఇదంతాను కరెక్ట్ కాదు బాలేదు. ఎర్రా హనుమంతో పాతయన్నీ మనసులో ఎట్టుకోవద్దని చెప్పానా? ఇదిగో బావగారు, నేను మీ ఇయ్యంకున్నా, మా ఓడు ఒట్టి తింగర సన్నాసి, ఇవన్నీ మనసులో ఎట్టుకోకండి. అట్ట సుత్త పెట్టరా నవ్వు. అది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే. బాబు ముహూర్తం దగ్గర పడింది కదా, కంటిన్యూ చేయను ఆయన. పోస్తాడు పోస్తాడు. రేజింగ్ దగ్గర ఇవేం తీసుకున్నాడు?